నా రిక్వెస్ట్ మీడియా మిత్రులకి, ఆఫీస్‌లల్లో అవి ఇవి జరుగుతున్నాయని రాయకండి. ఎందుకంటే అది మా మా ప్రొఫెషన్. ఏమి చేయాలి, ఏం చేయకూడదని ఒక ప్రొడక్షన్ హౌస్‌కు ఉండే డెసిషన్ అది. సినిమాకు సంబంధించి నిజాయితీగా మీరెలాంటిది అలా ఉన్నప్పుడు మీరేకండి. మీరేకితే కరెక్షన్ అవుతది సరే గదా! మీకే అరే మీకే క్వెషను. సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ చేశారు. సరే 2 సినిమాలకి ఒక సినిమాకి ఒక పోస్టర్ ఏశారు. 2 సినిమాలకి చాలా పోస్టర్‌లేశారు. మొదటి సినిమా పోస్టరు మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిందా? మీరు వేసిందా? వేరేగా వేసిందా? అది మీకేం తెలుసు? మాకు తెలీదు కాబట్టి నేను మిమ్మల్ని అడిగా. ఆల్రెడీ చెప్పాను కదా! మాకు వీక్‌నెస్‌లుంటాయి మేము మాట్లాడలేము. మాకు మీకేం తెలీదు తెలుసు? సార్. నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్. నేను అదే మిమ్మల్ని అడుగుతున్నాను అదే సార్. మీరు వేసిన పోస్టర్ మాకెలా మా తెలుస్తుంది సార్? వీక్‌నెస్ ఉంటదని నేను కమిట్ అవుతున్నాను గదా! ఆ! మీకు సో, తెలవదా? మీరు వీక్‌నెస్‌తో వేసిన పోస్టర్ అంటారు. మీకు తెలవదా? మీరు వీక్‌నెస్‌తో వేసిన పోస్టర్ ప్రతి అంటారు. సెంటర్‌లో ఏం కలెక్షన్స్ ఉన్నాయనేది మీ దగ్గర లేవా? ఫస్ట్ హరి చెప్తున్నా అందరికంటే ముందు మీ దగ్గరే ఉంటాయంట. సో మీరే క్యాలిక్యులేట్ చేసి ఎయ్యండి నెక్స్ట్ నుంచి పోస్టర్ ప్రతి సినిమాది. బెటర్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది. సార్ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా అనిల్ రావిపూడి గారికి 8వ హిట్ ఇచ్చింది కాబట్టి అది పెద్ద గొప్ప విషయం కాదు. వెంకటేష్ గారిని సీనియర్ హీరోస్‌లో ఇప్పుడు టాప్‌లో నిలబెట్టింది అది పెద్ద గొప్ప విషయం కాదు. ఏంటి గొప్ప విషయం అంటే 'దిల్ రాజు' గారిని నిలబెట్టింది ఆ సినిమా. చాలామంది ఇందాక మన శిరీష్ గారు అన్నట్టు ఏంటంటే చాలామంది 'దిల్ రాజు' గారు పడిపోతారేమో ఈ సినిమాతో అని అనుకున్నారు. బట్ ఏంటంటే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఆయన నిలబడడానికి స్ట్రెంత్ ఇచ్చింది. మళ్ళా ఇంకా సినిమాలు తీయడానికి ఇంకో 10 సంవత్సరాల సినిమాలు తీయడానికి అనేది కాన్ఫిడెన్స్ ఇచ్చింది. చాలామంది ఏంటంటే ఈ ప్రొడక్షన్ హౌస్‌లు బాగా ఎక్కువ సినిమాలు తీసే ప్రొడక్షన్ హౌస్‌లు అంతకంతకే తగ్గిపోతున్నాయి. 'దిల్ రాజు' గారు అలాంటి 'దిల్ రాజు' గారు నిలబడ్డారంటే కంటిన్యూస్‌గా సినిమాలు తీస్తారు. ఇండస్ట్రీ అలా రన్ అవుతూ ఉంటది. అందుకు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా గొప్ప సినిమా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అది నిజమండి. అంటే ప్రతి సినిమా ద్వారా ఒక మినిమమ్ 500 మంది ఎవ్రీ డే బ్రతుకుతారు. సో మేము ఎన్ని ఎక్కువ ప్రొడక్షన్ చేయగలిగితే అంతమందికి భోజనం దొరుకుతుంది. ఈ లాజిక్ చాలామంది మర్చిపోతారు. సో ఇవాళ మనకు 150 సినిమాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మన ఇన్కమ్ ట్యాక్స్లతో జరిగిన కాన్వర్సేషన్ చెప్తాను. వాళ్ళు అడిగాడు ఆయన, ఎందుకు ఇన్ని సినిమాలు వస్తాయి మరి ఇంత ఎందుకు మీరు ఇన్ని ఫ్లాపులు అని చెప్తుంటారంటే 90% ఫ్లాపులు సార్ అని లాస్ట్ ఇయర్ది షీట్ ఇచ్చా. ఎందుకో లాస్ట్ ఇయర్ది నేను తెప్పించా 2024 షీట్ ఆయనకి ఇస్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు. మరి ఎందుకు తీస్తున్నారు ఈ సినిమాలు? ఒక్కొక్కరిది ఒక్కొక్క యాంబిషన్ సార్. సినిమాలు జరుగుతూనే ఉంటాయి. మాకు అలా కాదు. సక్సెస్ సినిమా తీయడానికి ఎంత కష్టపడాలనేది మాకు తెలుసు. దానికోసమే ప్రయత్నం చేస్తాం. దాంట్లో కొన్ని సక్సెస్లు వస్తాయి, అప్పుడప్పుడు క్యాచ్ అవుతాం. రాజు గారితో ఒక 1 ఇయర్ బ్యాక్ ఒక ఇంటర్వ్యూ చేశాను నేను. ప్రొడ్యూసర్స్ అందరిని కూర్చోబెట్టి అడిగితే సేమ్ ఇదే క్వెషన్ అడిగా. అంతకంతకి ఒకప్పుడు ఎంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఉండేవారు, ఇప్పుడు 10, 15 మందికి వచ్చేసారంటే ఆయన బ్లంట్‌గా ఒక మాట అన్నారు. ఏంటంటే నెక్స్ట్ 2, 3 ఏళ్లలో ఈళ్ళు కూడా ఉండరు. మనం బాలీవుడ్‌లో లాగా ఔట్‌రైట్ రిలీజ్ చేసుకోవాల్సిందే. మనమే కార్పొరేట్‌లాగా మల్టీప్లెక్స్‌లతోని అయన్నీ టై అప్ అయ్యి. అలాంటి స్టేజ్ నుంచి ఇక్కడ ఇంతమందిని స్టేజ్ ఎక్కిచ్చారు. సో, ఈ సినిమా అచీవ్‌మెంట్‌లో అదొకటి. యాహ్! అందే ఇందాక అన్నాను కదండీ. అంటే ఏరియాల వారీగా డిస్ట్రిబ్యూటర్లు చాలామంది ఉండేవాళ్ళు మెల్లిగా మెల్లిగా కనుమరుగవుతూ కొందరే అంటే వీళ్ళు కూడా ప్యాషన్‌తోనే. వీళ్ళకి కూడా ప్యాషన్ పోయిన రోజు వీళ్ళు మానేస్తారు. వీళ్ళ ఫ్యామిలీస్ ఆల్రెడీ వెనకకు లాగుతూనే ఉన్నారు. మీకు ఇంత స్ట్రెస్ అవసరమా? ఆపేసేయండి అని. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్‌కి సక్సెస్ వచ్చేది చాలా తక్కువ. తక్కువ పర్సెంటేజ్‌లోనే సక్సెస్ వస్తది.